హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లాస్ట్ వీడియోస్లో మనము పారాబోలాలో ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో ఉన్న స్టాండర్డ్ రిజల్ట్స్ అన్నీ మనం నేర్చుకున్నాము. వాటిని బేస్ చేసుకుని ఇవాళ వీడియోలో మన కొన్ని ప్రాబ్లమ్స్ జేఈఈ మోడల్ క్వశ్చన్స్ చేద్దాం. సీ ఫస్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ రాటస్ రెక్టమ్ ఈజ్ 2 units and axis line is x minus y plus 2 and the tangent at the vertex is x minus y plus 4 equal to 0. ఇది ఒక పారాబోలా. ఈ పారాబోలాలో లాటస్ రెక్టమ్ యొక్క లెంగ్త్ ఎంత ఇచ్చాడంటే 2 units ఇచ్చాడు. అంటే 4a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 units. అండ్ యాక్సెస్, దిస్ ఈజ్ ది యాక్సెస్, ఇది యాక్సెస్ లైన్ x minus y plus 2 equal to 0. ఇప్పుడు ఈ వర్టెక్స్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ x minus y plus 4 equal to 0 అని ఇస్తే ఇప్పుడు ఈ పారాబోలా యొక్క ఈక్వేషన్ ఏంటి? ద రిజల్ట్ ఈజ్ P దగ్గర నుంచి యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే PM square equal to PT into LLR. So this is what is the required parabola equation is PM square అంటే perpendicular distance from the given point to the axis line into 4a. LLR అంటే 4a into PT. This is the length of the tangent, length of the perpendicular drawn from P to the tangent at vertex. సో పిఎం స్క్వేర్ అంటే ఎక్స్ కామా వై అనేది ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ కాబట్టి ఈ పి అనే పాయింట్ నుంచి యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసాం. అందరికీ తెలిసిన ఫార్ములా ax1 plus by1 plus c by root of a square plus b square ఫార్ములా. పిఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ఎల్ఆర్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 units ఇచ్చాడు. ఇదిగో ఎల్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into పీటీ. ఇక్కడి నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సింప్లిఫై చేస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఇక్కడ √2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 క్రాస్ మల్టిప్లై చేశాను. ఈ √2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో x minus y plus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2√2 into x minus y plus 4. This is the required parabola equation. So you have to remember PM square equal to LLR into PT. అంటే SP square equal to PM square ఉంది కదా, ఆ ఫార్ములా నుంచి వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. The focus of the parabola is 1, 2 and the intersection of the directrix and axis is 2, 3. ఇది ఒక పారాబోలా తీసుకున్నాను. ఈ పారాబోలా యొక్క ఫోకస్ ఎంత ఇచ్చాడు అంటే వాట్ ఈస్ ద ఫోకస్ వాల్యూ గివెన్ ఈజ్ s is equal to 1, 2 and the intersection of the directrix and axis, this is the axis and this is the directrix. Intersection is given as 2, 3. Then what is the equation of the parabola? Now if you can call it as this is any point on the parabola, apply the definition SP square equal to PM square అని అంటాం. ఇది PM అనుకుంటే px, y అనుకుంటే s value is known to you. SP square equal to PM square. మరి PM square కట్టాలంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కట్టాలి. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కావాలి అంటే మనకు తెలుసు డైరెక్ట్రిక్స్ మీద పాయింట్ ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. సో ఈ లైన్కి డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఎస్జీ కట్టండి. స్లోప్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ది సెకండ్ వన్, స్లోప్ ఆఫ్ ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్ టు y2 minus y1, 2 minus 3 by 1 minus 2, 2 minus 3 by 1 minus 2. So minus 1 by minus 1 becomes plus 1. So what is the slope? Slope of the directrix becomes minus 1. ఎందుకంటే ఈ రెండు పర్పెండిక్యులర్. సో the equation of directrix is what is the formula? Y minus y1 equal to m into x minus x1. So this is x1 y1 and slope is minus 1. So y minus 3 equal to minus 1 into x minus 2. Simplify చేస్తే x plus y, this is plus 2 becomes minus 2 minus 5 equal to 0. So directrix equation ఎంత వచ్చింది? x plus y minus 5 equal to 0. Now apply by the definition of the parabola SP square equal to PM square. What is S value? X, y. P is 1, 2.
సబ్స్టిట్యూట్ చేస్తే x minus 1 whole square plus y minus 2 whole square equal to pm square. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ x plus y minus 5 by root 2 whole square. SP square equal to PM square. అంటే ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు PM square. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సింప్లిఫై చేస్తే x square plus y square minus 2x minus 4y 4 plus 1 5 root 2 whole square అంటే 2 క్రాస్ మల్టిప్లై చేశారు. x plus y plus minus 5 whole square, x square plus y square plus 25 plus 2xy minus 10y minus 10x. సింప్లిఫై చేస్తే 2x స్క్వేర్లోంచి x స్క్వేర్ తీస్తే x స్క్వేర్, 2y స్క్వేర్లోంచి y స్క్వేర్ తీస్తే y స్క్వేర్. దిస్ ఈజ్ minus 4x minus 4x, దిస్ ఈజ్ minus 10x. ఇటువైపు వస్తే ప్లస్ 10x అంటే 6x minus 8y, this is plus 10y, this is minus 8y, this is plus 10y plus 2y, 2 5s are 10, 10 నుంచి 25 తీసేస్తే minus 15 equal to 0 ప్లస్ ఈ ప్లస్ 2xy ఇటువైపు వస్తే minus 2xy minus 2xy minus 15 equal to 0. సో SP square equal to PM square అంటే distance between S and P whole square equal to PM square, perpendicular distance from P to the directrix. So SP square equal to PM square ఫార్ములా వాడుకుని నేను సింప్లిఫై చేశాను. ఇది కూడా స్టాండర్డ్ రిజల్ట్ మనకి కానిక్ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ SP square equal to PM square వచ్చేసాం. అలాగే అనదర్ మోడల్, థర్డ్ సమ్. Third problem solution. The area of the triangle inscribed by parabola y square equal to 4x with whose vertices whose ordinates are given as 1 to 4. అంటే ఒక పెరాబోలా ఉంది y square equal to 4x అనే పెరాబోలా. ఈ పెరాబోలాలో 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏమేంటి ఆ పాయింట్స్? ఆ 3 పాయింట్స్ యొక్క y కోఆర్డినేట్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ ఇస్ P and Q and this I can take it as R, ఈ PQR అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. వాడు ఇచ్చాడు చూడండి. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ అనే పరాబోలా y square equal to 4x అనే పరాబోలాలో ఒక ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ అయింది. ఆ 3 పాయింట్స్లో ఉన్న y కోఆర్డినేట్స్ యొక్క వాల్యూస్ ఎంత ఇచ్చాడు? 1, రెండవ దాంట్లో 2, మూడో దాంట్లో 4 అని ఇచ్చాడు. అంటే ఇది x1, 1, x2, 2, x3, 4 అని అనుకుంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అని ఇచ్చాడు. ఇది మనకి ఒక స్టాండర్డ్ రిజల్ట్స్. ఇఫ్ px1 y1 qx2 y2 and rx3 y3 are any 3 points on the parabola, then the area of the triangle formed by these 3 points are delta is equal to 1/80 into y1 minus y2 into y2 minus y3 into y3 minus y1. ఇది మనకి స్టాండర్డ్ రిజల్ట్. ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే ఈ 3 పాయింట్స్లో ఉన్న y కోఆర్డినేట్స్ వాల్యూస్ ఇచ్చాడు 1, 2, 4. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ y1 ఐ కెన్ టేక్ 1, y2 ఈజ్ ఈక్వల్ టు 2, y3 ఈక్వల్ టు 4. సబ్స్టిట్యూటింగ్ మనకి పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x అని ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ఏ వాల్యూ? 4a ఈజ్ ఈక్వల్ టు 4, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1,
and y1 value is given as 1 minus 2 into 2 minus 4 into 4 minus 1. This value becomes 1 by 8 into minus 1 into minus 2 2 into 3 6. So 6 by 8 means 3 by 4 square units. So this is the standard result in which x1 y1 and x2 y2 and x3 y3 are any 3 points on the parabola, then the triangle formed by these 3 points will be equivalent to this one. And go to the fourth sum. Fourth sum. If two tangents to the parabola makes an angle theta 1 and theta 2 with the x-axis, then the locus of their point of intersection, if cot theta 1 plus cot theta 2 is equal to c. See this one. This is one parabola in which two tangents are drawn. This is the two tangents. I can call it as this is x1 comma y1, and these are the two tangents drawn, which makes theta 1 and theta with the x-axis. This first one will make theta 1, second one will makes another. This is t1 and this is t2. If this is x-axis, it makes theta 1 and theta 2. Now, if theta 1 and theta 2 are the angles made by the two tangents, what is the tangent equation? Tangent equation is y is equal to mx plus a by m. If y equal to, in the previous video, if y equal to mx plus c is a tangent to a parabola, what is the condition? C is equal to a by m. So instead of c, I can write a by m. Now simplify this equation. M square x minus my plus a equal to 0. Now this is a quadratic equation. It has two values. What are that values? m1 and m2. Now from this quadratic equation we can know that sum of the roots m1 plus m2 equal to minus b by a, minus of minus y plus y by x, and product of the roots m1 into m2 equal to c by a by x. Now in the problem itself, the two tangents makes angles theta 1 and theta 2. So what are the slopes of that two tangents? One is tan theta 1 and second one is tan theta 2. So tan theta 1 plus tan theta 2 is given as C is given. So tan theta 1 plus tan theta 2 we got y by x. Why? Because these two tangents makes angle theta 1 and theta 2 with the x-axis అన్నాడు. సో స్లోప్ ఎంత అవుతుంది? tan theta 1, m1 అంటే tan theta 1, m2 into tan theta. So y by x, and tan theta 1 into tan theta 2 is equal to how much you got? A by x. Now apply the condition. What is the condition given? Cot theta 1 plus cot theta 2 is equal to c is given. So given that cot theta 1 plus cot theta 2 is given as c. So instead of cot theta 1 I can write 1 by tan theta 1 plus 1 by tan theta 2 is equal to c. So if you can simplify, tan theta 1 plus tan theta 2 divided by tan theta 1 into tan theta 2 is c. Substitute the values. The sum of the tangents is equal to y by x. So this becomes, numerator is y by x. This is a by x is given as c. X get cancelled. So answer is y by a is equal to c. Y by a equal to c. Tan theta 1 plus tan theta 2 is y by x. Tan theta 1 into tan theta 2 is a by x. Cancel x, and y by a is equal to c. This is the locus equation.